నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి డీటెయిల్స్ చాలా క్లియర్గా అయితే గుర్తుంచుకుంటేనే ఈ పోస్టులకు మీరు ప్రాపర్గా అప్లై చేయగలరు, ఎటువంటి డౌట్స్ అయితే లేకుండా. ఇక వివరాల్లోకి అయితే వెళ్తే, ఇది మనకి సెంట్రల్ యూనివర్సిటీ అండర్టేకింగ్లో వర్క్ చేస్తున్నటువంటి శ్రీ గురు టీఈజీహెచ్ బందూకర్ కళాశాల కాలేజీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవైతే పర్మనెంట్ పోస్టులే, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డేట్ అయితే కేర్ఫుల్గా చూడండి. ఇది కేర్ఫుల్గా చూడకపోతే మీరు చాలా డౌట్ అయితే పడతారు. ఇక్కడ డేట్ చూసుకుంటే 25/1/2018 అని కనబడుతుంది. 2018 అంటే మనకి లాస్ట్ ఇయర్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాకపోతే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి అప్లై చేసినా సరే క్యాన్సిల్ అయితే చేసి అదే నోటిఫికేషన్ని యాజ్ ఇప్పుడు మనకి రిలీజ్ అయితే చేశారు. దీనికి సంబంధించి వివరాలు తెలియజేయకుండా ఇలా చెప్తున్నావు, వ్యూస్ కోసం చేస్తున్నావా గణేష్ అని చెప్పి మీరు అయితే అడుగుతారు. అందుకే నేను దీనికి సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను. మనకి హిందుస్థాన్ టైమ్స్కి సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఈ వీక్కి సంబంధించిన హిందుస్థాన్ టైమ్కి సంబంధించి ఇదైతే చూసుకోవచ్చు. మనకి ఇప్పుడు మళ్ళీ ఈ నోటిఫికేషన్ యాక్టివేట్ అయితే చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదలైన 15 days లోపు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ మనకి ఏప్రిల్ 1వ తారీఖున మళ్ళీ యాక్టివేట్ అయితే చేశారు. ఏప్రిల్ 17వ తారీఖు లోపు మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఇందులో చూసుకుంటే మొత్తం మనకి 7 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అయితే మనకి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కానీ. అయితే చూసుకుంటే ఈ 7 కేటగిరీలకు సంబంధించిన వేకెన్సీస్లో మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అప్లై చేయాలంటే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీన్ని అయితే మర్చిపోండి. ఇక రిమైనింగ్ పోస్టులకి అయితే చూసుకోండి. రిమైనింగ్ పోస్టులకి అన్నిటికి అప్లై చేయడానికి మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే మనకి 35, 30, 27 వరకు అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకి 3 సంవత్సరాలు అప్లికేబుల్ అవుతాయి, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇక శాలరీస్ చూసుకుంటే మనకి జనరల్గా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినా 25,000, 35,000, 45,000 వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఇవైతే గుర్తుంచుకోండి. ఇక వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక లైబ్రరీకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ మాస్టర్ డిగ్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే 55% ఆఫ్ డిగ్రీలో మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇచ్చారు, కానీ దానికి సంబంధించి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కాబట్టి అదైతే మనకు అవసరం లేదు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్కి సంబంధించి చూసుకుంటే శాలరీ అనేది 34,800 రూపీస్ ప్లస్ 4,200 రూపీస్ అనేది అలవెన్సెస్, టోటల్గా 40,000 రూపీస్ శాలరీ. MCE అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ, MSc కంప్యూటర్ సైన్స్ కానీ, MSc IT కానీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీటెక్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, అదైతే గుర్తుంచుకోండి. టోటల్గా చూసుకుంటే ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 27 years అనేది ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఏజ్గా అయితే మెన్షన్ చేశారు, అది కూడా అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి బాటనీ జువాలజీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి మనకి కరెక్టర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి 25,000 రూపీస్ వరకు శాలరీ వస్తుంది అన్ని అలవెన్సెస్లో కలుపుకొని. ఇక నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్, దీనికి సంబంధించి మనకి 25,000 రూపీస్ శాలరీ వస్తుంది అన్ని అలవెన్సెస్లో కలుపుకొని. ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదేవిధంగా 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే మనకి 6 months అనేది కంప్యూటర్ మీద వర్క్ చేసినటువంటి నాలెడ్జ్ ఉన్న సర్టిఫికేట్ అయితే ఉండాలి, అది కూడా గుర్తుంచుకోండి. మీకు సర్టిఫికేట్ లేకపోయినా సరే మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి ప్రాపర్గా వచ్చి ఉండాలి. 30 words per minute అనేది ఇంగ్లీష్లోని హిందీలోని టైప్ చేయగలిగి ఉండాలి, అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి 40 words per minute ఇంగ్లీష్లోని ఇచ్చారు, కానీ 30 words per minute ఇంగ్లీష్లోని హిందీలో టైప్ చేయగలిగితే చాలు. మ్యాక్సిమం ఈ పోస్ట్లో కూడా అప్లై చేయడానికి 27 years. ఇక నెక్స్ట్ మనకి MTS లైబ్రరీ అటెండెంట్, దీనికి కూడా మనకి అన్ని అలవెన్సెస్లో కలుపుకొని 24,000 to 25,000 బిట్వీన్ వస్తుంది. అప్లై చేయడానికి 27 years లోపు అయితే ఉంటాయి. 10th class అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ అనేది నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ విధంగా మొత్తం మనకి పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు కూడా మనకి మెన్షన్ చేశారు, అప్లికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక చూసుకుంటే అప్లికేషన్ ఫీజుల్లో అన్రిజర్వ్డ్ OBC అభ్యర్థులకి 200 రూపాయలు, SC, ST అభ్యర్థులకి 100 రూపాయలు. అయితే మనకి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు, అదైతే గుర్తుంచుకోండి క్లియర్గా. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాను. ఆఫ్లైన్లో అప్లై చేయాలని చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తున్నాను, ఇదైతే చూడండి. అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనపడుతుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నా ఆ పోస్ట్ నేమ్ రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏప్రిల్ 1వ తారీఖు 2019 అయితే వేయండి. మీ ఈమెయిల్, మొబైల్ నెంబరు, పోస్టల్ అడ్రస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. ఏజ్, ఇయర్, మంత్, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, మీ నేమ్ అయితే రాయండి. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో. మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయండి. అయితే మీరు ఎప్పుడో దిగింది కాదు, ఒక 6 months లోపు అయితే అటాచ్ చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే ఫిల్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మీకు టైపింగ్కి సంబంధించి ఏమన్నా
ఉంచుంటే స్కిల్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ మీకు ఎంత వర్డ్స్ పర్ మినిట్లో టైప్ చేయగలుగుతున్నారో అవైతే ఇక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేయకపోయినా అప్లై అయితే చేయొచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు అయితే చూసుకోవచ్చు, ఇవన్నీ మీకు క్లియర్గా అయితే కనపడతాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇదైతే గుర్తుంచుకోండి. సెల్ఫ్ అసిస్టెడ్ అంటే ఓన్లీ మీ సిగ్నేచర్ మాత్రం ఉండాలి అప్లై చేసిన అభ్యర్థులే. అయితే మొన్న రీసెంట్గా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు అక్నాలజ్మెంట్ ఇస్తారు, ఇది కూడా ఫిల్ అయితే చేస్తేనే మీకు అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్స్ అయితే వస్తాయి. అదైతే గుర్తుంచుకోండి. ఈసారి అయితే రిక్రూట్మెంట్ అనేది ప్రాపర్గా చేస్తామంటే మనకి అప్డేట్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, నేను చెప్పింది నిజం కాదనుకుంటే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ అయితే కనపడతాయి. ఈ ఫోన్ నెంబర్స్ అయితే ఫోన్ చేసి మీరు కనుక్కోండి. అదేవిధంగా ఇక్కడ జీమెయిల్ కూడా కనబడుతుంది, ఈ జీమెయిల్ కూడా మీరు సెండ్ చేసి అయితే కనుక్కోండి. నేనైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అదేవిధంగా ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్కి సంబంధించి లింక్ ఇస్తాను. అదేవిధంగా ఇది నేను ఫేక్ చెప్పాను అనుకుంటారని చెప్పి హిందుస్థాన్ టైమ్స్కి సంబంధించి కూడా ఇంకొక లింక్ అయితే ఇస్తాను. మొత్తం 3 లింక్స్ అయితే యూజ్ చేసుకుని నోటిఫికేషన్ జెన్యూన్ అయితే కన్ఫర్మ్ చేసుకుని తర్వాత అప్లై చేయడానికి డీటెయిల్స్ తెలుసుకుని తర్వాత ఫైనల్గా అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అయితే ఉంటాయి. మరిన్ని రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి బూస్టప్ అయితే ఇవ్వండి. మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.